ధరణి స్థానంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా వెంకటాపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. ఇప్పటికే 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించగా తాజాగా ములుగు జిల్లాలోనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి పోర్టల్, భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే భూభారతి టోల్ ఫ్రీ నంబర్ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. అబాదీ ఇళ్లకు కూడా డాక్యుమెంట్లు ఇస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా పార్ట్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాల్లో 6 నుంచి 7 లక్షల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయని, ఈ భూములకు భూభారతి చట్టంతో పరిష్కారం చూపిస్తామన్నారు మంత్రి పొంగులేటి. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి చట్టంలో ఏదైతే ఆనాడు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్ లో ఉన్నాయో, ఈ ఆన్లైన్ లో ఉన్న 9,24,000 అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం. అదే భూభారతి.